పుష్ప 2 సినిమాకి సంబంధించి మరొకసారి అల్లు అర్జున్ చిక్కుల్లోకి వెళ్ళబోతున్నారా? నాటి నుంచి నేటి వరకు ఈ వివాదం సద్దుమణుగదా? తాజా పరిస్థితులు తాజాగా హ్యూమన్ రైట్స్‌కి సంబంధించి మరలా పోలీసులకు ప్రత్యేక నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరలా అల్లు అర్జున్‌కు తలనొప్పులు తప్పవా? అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అల్లు అర్జున్‌కు తలనొప్పులు తప్పేలా లేవు అన్న విధంగా అయితే మాత్రం స్పష్టమవుతున్న పరిస్థితి నెలకొంది. పుష్ప 2 సినిమాకి సంబంధించి రిలీజ్ సమయంలో స్టైలిషర్ అల్లు అర్జున్ ఆ ప్రాంతానికి వెళ్ళడం, అదే సమయంలో తొక్కిసలాటలో తీవ్రమైన పరిస్థితి అక్కడ ఏర్పడిన పరిస్థితి నేపథ్యంలో నాటి నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్‌పై బయటకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ తరుణంలో కాస్త ప్రశాంతంగా ఇప్పుడుంది అనుకునే లోపే మరలా సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి సివి ఆంజనేయులకు నోటీసులు ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రత్యేక నోటీసులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా వారు పేర్కొన్న అంశాలు హ్యూమన్ రైట్స్ పోలీసులకు సిపి కమిషనర్ పోలీసుకు హైదరాబాద్కు సంబంధించి ఎలాంటి నోటీసుల్లో ఏం పేర్కొంది అంటే సంధ్య థియేటర్లో పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కేసలాటకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని జనవరిలోనే పోలీసులకు ఈ హ్యూమన్ రైట్స్ అనేది ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తిగా నివేదిక అందించాలని. అయితే పోలీసులు అందించిన నివేదికలో సరైన వివరాలు లేవని పోలీస్ స్టేషన్ కి సమీపంలో డీజేలు ఎంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రత్యేకంగా పోలీసులు నిలదీసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కేసలాట జరిగిందని, లాఠీ చార్జ్ చేయలేదని నివేదికలో పోలీసు అయితే పేర్కొన్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అసలు స్పెషల్ షోకు అనుమతి ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ థియేటర్కి ఎలా వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ కు పర్మిషన్ లేకుండా ఎలా వచ్చారు అని. గత కొన్ని రోజులుగా ఈ విషయానికి సంబంధించి ఒక చర్చగా జరుగుతున్న పరిస్థితులు అయితే మాత్రం ఏపీ తెలంగాణలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ పుష్ప 2 నిజానికి ఊహించిన విధంగా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలుగులోనే కాదు భారతదేశ వ్యాప్తం గర్వించే విధంగా వసూళ్లలో కూడా దేశంలోనే నెంబర్ 2, అన్ని భాషల్లో పోల్చుకుంటే నెంబర్ 2గా ఒక తెలుగు సినిమా ఉందని చెప్పుకోవచ్చు. అంతవరకు బాగానే ఉన్న ఇలాంటి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ చేసిన ఒక చిన్నపాటి సమస్య ఈ రోజు తలనొప్పిగా మారింది. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎక్కి మరలా బయటకు వచ్చినప్పటికీ మరలా ఎక్కాల్సిన పరిస్థితులు దాపరిస్తాయంటారా? ప్రస్తుత పరిస్థితి ముందుకి ఏం జరగబోతుంది? అల్లు అర్జున్ కి ఈ చిక్కులు తప్పేలా లేవే అంటే తాజాగా హ్యూమన్ రైట్ కమిషన్ నేషనల్ కి సంబంధించి మరలా హైదరాబాద్ కి సంబంధించిన సిపి కమిషనర్ పోలీసుకు ప్రత్యేక నివేదిక అందించాలని పేర్కొన్నారు. ఎందుకు మీరు అక్కడ థియేటర్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో డీజేలు హంగామా జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదు అంటూ పేర్కొన్నారు. అయితే ఈ విషయమే కూడా పోలీసులు అల్లు అర్జున్ రావడంతో మేము అడ్డుకోలేదు, అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు కాబట్టి అడ్డుకోలేదు అన్నట్టుగా కూడా పోలీసులు నివేదిక ఇచ్చారు. ఇవన్నీ కరెక్ట్ కాదు, మాకు సరైన నివేదిక కావాలంటూ మరొకసారి హ్యూమన్ రైట్స్ అయితే మాత్రం నేషనల్ కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ అయితే మాత్రం మరలా ఒక నివేదిక కావాలి, ఏం జరిగింది అన్నది కావాలంటే సిపికి మరోసారి నోటీసులు అయితే మాత్రం జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో మరలా పోలీసులకు ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవహారం ఒక తలనొప్పిగానే పోలీసులకు మారిందని చెప్పుకోవచ్చు. సినీ నటుడికి సంబంధించి బెనిఫిట్ షోకి రావడం కారణంగా ఒక కుటుంబం ఒక పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఒక చిన్న ఆసుపత్రిలో చికిత్స పొందడం వల్లే మొన్నే అల్లు అరవింద్ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. నిజానికి బెనిఫిట్ షోలు వంటి మొదటి అగ్రనటులు ఎవరైతే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ గాని, మహేష్ బాబు గాని, పవన్ కళ్యాణ్ గాని ఇలా పెద్ద పెద్ద హీరోలు బెనిఫిట్ షో వేసే తరుణంలో అక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఒక రచ్చ అనేది ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి తరుణంలో అల్లు అర్జున్ రావడం కారణంగానే ఇలాంటి సమస్య ఎదురైందంటూ కూడా పోలీసులు పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఇలా జరుగుతుందని నిజానికి అల్లు అర్జున్ కూడా ఊహించి ఉండరని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరలా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ విషయంపై నివేదిక ఇవ్వాలి అని పోలీసులు కోరడంతో మళ్ళీ ఎలాంటి సమస్య వస్తుందో అన్న చర్చ అయితే మాత్రం జోరుగా సాగుతుంది. మరోపక్క అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా కాస్త నిరాశ ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక నెంబర్ 1 హీరోగా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు రావడం పట్ల కూడా అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్న పరిస్థితులు మాత్రం ఏపీ తెలంగాణలో కనిపిస్తున్నాయి.